అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనపై ఇరాన్ స్పందించింది. కాల్పుల విరమణపై ఒప్పందం కుదరలేదని తెలిపింది ఇరాన్. ఇజ్రాయెల్ దాడులను ఆపితే తాము ఆపుతామని ప్రకటించింది ఇరాన్ ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నామని ట్రంప్ తెలిపారు. ఇక సోషల్ మీడియా ట్రూత్ లో అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేశారు. ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించింది ఇరాన్. కాల్పుల విరమణ ఒప్పందం కుదరలేదని ఇరాన్ చెబుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనపై ఇరాన్ స్పందించింది. కాల్పుల విరమణపై ఒప్పందం కుదరలేదని ఇరాన్ చెబుతుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేందర్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసిందని, కాల్పుల విరమణం ఒప్పందం జరిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ అయితే స్పందించింది. ట్రంప్ చెప్పిన దాంట్లో అసలు వాస్తవమే లేదు, అదొక పచ్చి అబద్ధమని ఇరాన్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరాన్ ఇదైతే కొనసాగే అవకాశమే ఉంటుంది అని కూడా తాము ఖచ్చితంగా చెప్తున్నారు. మరి ట్రంప్ చేసిన ఈ కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఆయతుల్లా అలీ ఖమేనీ మాత్రం స్పందించడం జరిగింది. ఇరాన్ ప్రజల గురించి, ఇరాన్ ప్రజల చరిత్ర గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఇరాన్ సరెండర్ అవుతుందని భావించారని వాళ్ళు చెప్పుకొచ్చారు. మొదటి నుంచి కూడా ఇదే ధోరణి ఇరాన్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకే తమ అణు ఒప్పందానికి రావాలన్నప్పుడు కావచ్చు, ఇజ్రాయెల్ పై దాడిని ఆపుకోవాలని చెప్పినప్పుడు కావచ్చు, ఎవరు జోక్యం చేసుకోవాలని అవసరం లేదని అప్పుడు చెప్పారు. ఇప్పుడు ఇరాన్ ప్రజల గురించి, ఇరాన్ ప్రజల చరిత్ర గురించి తెలిసిన వాళ్ళు ఎవరు సరెండర్ కాదు అని మరోసారి వాళ్ళు బాహటంగా చెప్తున్నారు. ఇక్కడ కూడా గడ్డిస్తూ అనుకోవచ్చు. మరి ఇరాన్ విదేశాంగ మంత్రి సంధిస్తూ ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే ఇరాన్ నుంచి దాడులు ఆగుతాయని స్పష్టం చేశారు. ఇప్పటికైతే ఎలాంటి కాల్పుల విరమణ తమ మధ్య జరగలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అయితే తేల్చి చెప్పేశారు. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం మరి తెలిసింది. మనందరూ కూడా దాదాపు భావించారు, అమెరికా ఒక్కసారి యుద్ధం అంటే క్షిపణులు పంపగానే ఇరాన్ భయపడిపోయిందా, నిజంగా అంటే అంత పవర్ ఉందా అమెరికాకు అన్నట్టుగా అందరూ కూడా ఊహించారు. మరి అలాంటిది స్పందన వస్తుందేమో. మరి కొంతకైతే అమెరికా అధ్యక్షుడు ఈ యుద్ధం ముగిసిందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఒప్పందం మాత్రం ఇంకా అసలు కుదరదని కూడా చెప్పారు. కానీ ఇక్కడ ఒప్పందం కుదిరిందని ట్రంప్ తన అధికారిక ట్రూత్ సోషల్ మీడియాలో వేదిక ఆయన పోస్ట్ చేశారు. ఇరాన్ లోని అన్ని కేంద్రాలపై అమెరికా చేసిన దాడికి ప్రతిగా ఖతార్ లోని అమెరికా మిలిటరీ బేస్ పై అంటే నిన్న సోమవారం ఇరాన్ మిసైల్ అటాక్ చేసిన గంట వ్యవధిలోని ట్రంప్ యుద్ధం ముగిసిందని ప్రకటించడం కూడా ఇక్కడ గమనార్హంగా భావించవచ్చు. అయితే ఇరాన్ గానీ ఇజ్రాయెల్ గానీ ఇప్పటికైనా అంటే అధికారిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని నిర్ధారించలేదు. మహేందర్, ఇరాన్ ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నాయని సోషల్ మీడియా ట్రూత్ లో అమెరికా అధ్యక్షుడు ప్రకటించడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే మొదటి నుంచి కూడా పాకిస్తాన్ భారత్ మధ్యలో అంటే ఒక సామెత ఆటలో అరటిపడ్డవాగా అన్నట్టు ఒకప్పుడు అమెరికా అంటే చాలా గొప్ప దేశం అని, అమెరికా చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండేది ఆ గత అధ్యక్షుల వరకు కూడా. మరి ఈ మధ్య కాలంలో ట్రంప్ వచ్చి నుంచి అస్తమానం అతను సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రమే గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ సంబంధం లేకున్నా తాను మధ్యలో వచ్చి తానే చేశాను అనేటువంటి ప్రచారాలు చేసుకోవడం, తర్వాత ట్రోల్స్ గురవడం ఇవన్నీ చూస్తున్నాం. మరి తన ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇంత పెద్ద యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ తన ప్రతీకార దాడులు చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అమెరికా సైతం ఇరాన్ పైన దాడి చేసిన క్రమంలో మరి ఆయన ఇలా ప్రచారం చేసుకోవడం ఏంటి దానిపైన ఆ సోషల్ మీడియాలో దాదాపు ఇరాన్ అంటే ట్రంప్ ను టార్గెట్ చేస్తూ, కేవలం ట్రంప్ వ్యక్తిగత ట్రంప్ ను మాత్రం టార్గెట్ చేస్తూ ఎక్కువ ట్రోల్ జరుగుతున్నాయి. మరి దీనికి కారణాలు ఇంకా ఈ అంటే అమెరికా అధ్యక్షుడు ప్రకటించలేదు. అది గతంలో కూడా పాక్ మీద అంటే భారత్ మధ్య జరుగుతున్నటువంటి అంటే యుద్ధం ఆపుతా ప్రయత్నం చేస్తాను, సీజ్ ఫైర్ కు నేనే కారణము అన్నట్టుగా ప్రకటిస్తున్నారు. తర్వాత సీజ్ ఫైర్ సంబంధం లేదు అని అమెరికా చెప్పడం, తర్వాత
పాకిస్తాన్ ఉన్నటువంటి మంత్రులే సీజ్ ఫైర్ కు మేమే ఒప్పుకున్నాం, భారత్ కాళ్ళ మీద పడ్డాం అన్నట్టుగా వాళ్ళు చెప్పడం ఇలా చూసాం. మరి అక్కడ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాచికలు అయిపోలేదు. మరి ఇప్పుడు ఇంత గంభీరంగా ఇంత భీకర యుద్ధం చేస్తున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా కాల్పుల ఒప్పందం జరిగింది, అంతా జరిగిపోయింది, యుద్ధం ఆపదు అన్నట్టుగా చెప్పడం. మరి దాన్ని చాలా అంటే ఎంతకాలం తీసి పడేసినట్టుగా అయితే ఇరాన్ మాత్రం క్లియర్ గా చెప్తుంది, తమ గురించి తమ ప్రజల చరిత్ర గురించి తెలిసిన వాడు ఎవరు కూడా ఇలా మాట్లాడాడు, మేము ఎవరికి కూడా సరెండర్ అవ్వము అన్నట్టుగా ఇరాన్ అధ్యక్షుడు చెప్తున్నటువంటి విషయం. మరి ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఇప్పటికైతే అధికారికంగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందనే ఎక్కడ కూడా నిర్ధారించలేదు. అయితే ఆపరేషన్ బేషరత్ ఫతా పేరుతో ఖతార్ ఇరాక్ లోని అమెరికా ఎయిర్ బేస్ పైన ఇరాన్ అయితే విరుచుకుపడుతూనే ఉంది. అంటే వాళ్ళు ఒక పేరు పెట్టుకున్నాడు, ఆపరేషన్ అదే బేషరత్, ఖచ్చితంగా బదులిస్తాం అన్నట్టుగా ఒక పేరు పెట్టుకున్నారు. మరి ఖతార్ లోని అమెరికా సైనిక స్థావరం ఆలుద్దీన్ పైన 6 మిసైళ్లను ప్రయోగించింది. మరి ఇరాక్ లోని అమెరికా ఎయిర్ బేస్ పైన అంటే ఇరాన్ టచ్ చేస్తే అమెరికా బలగాల పైన అంటే మిసైల్ తో ఇరాన్ ఇంత పేర దాడి చేసింది. మరి ఇలాంటివి జరుగుతాయి. మరి ఒకవైపు దాడులు ప్రత్యక్ష దాడులు జరుగుతున్నాయి, ప్రత్యక్షంగా ఆరోపణలు వస్తాయి, పరోక్షంగా ఇవన్నీ తెలిసినా కూడా ట్రంప్ ఈ విధంగా ఎందుకు మాట్లాడాడు అనే దానిపైన మనం వైపు తను శాంతి అంటే నోబెల్ శాంతి బహుమతి ఆశిస్తున్నాడు. మరి దానికోసం ఇలాంటివి ఏమైనా అంటే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడా, ఇవన్నీ కూడా చేస్తున్నా అంటే ఆరోపణలు వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.